ఒక ఊరికి జరిగిన దుర్మార్గపు పని వల్ల ఆ ఊరికి పట్టిన శాపమే ఈ కథ. ఒక ఫారెన్ కంట్రీలో సిటీకి దూరంగా ఒక విలేజ్ ఉంటుంది. ఆ ఊరికి ఏం జరిగిందంటే, దెయ్యం చేసే పనులకి ఆ ఊరిలో ఉండే ప్రజలు ఆ ఊరి నుండి వేరే ఊర్లకు బ్రతకడానికి పారిపోయారు. ఇదంతా తెలుసుకున్న ఒక యూట్యూబ్ వ్లాగర్ అసలేమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ ఊరి గురించి తెలుసుకుంటుంటే ఆ ఊరి చరిత్ర బయటపడింది. మీ అందరికీ ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. క్రిస్టియన్ సన్యాసం తీసుకుంటే నన్స్ అవుతారని. ఇదే ఆ ఊరి ప్రత్యేకత. ఒక పెద్ద చర్చిలో అందరూ నన్స్ అవ్వడానికి ఆ ఊరికి వెళ్ళేవారు. అలానే ఒక అమ్మాయి నన్నవుదామని ఊరికి వెళ్ళింది. ఈ నన్నయ్యే ప్రాసెస్లో ఆమెని పాస్టర్ ఇంకా తమ తోటి నన్స్ ఆమెను చాలా ఇబ్బందులు పెట్టేవారు, ఆమెను హింసించేవారు. ఇదంతా దేవుని కోసమేగా అని అన్ని భరించి చివరికి నన్నయింది. నన్నైన కొద్ది రోజులకి ఆమెపై మనసు పడిన ఆ ఊరి కుర్రాడు ఆమెను రేప్ చేసేశాడు. నన్ననే వారి జీవితం ఎలా ఉంటుందంటే, వారు కఠినంగా చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు, అబ్బాయిలకు, పెళ్లికి దూరంగా ఉండాలి. దేవుడే సర్వస్వమని బతకాలి. ఇలా దేవుడే సర్వస్వమని బ్రతికిన అమ్మాయికి ఇలా జరగడంతో ఆ అమ్మాయి అది తట్టుకోలేక ఉరివేసుకొని చనిపోయింది. ఇలా ఉరివేసుకోవడం పాపం కనుక ఆ అమ్మాయికి స్వర్గంలో స్థానం ఉండదు. సో జీవితాంతం భూమిపై ఆత్మగా బ్రతికి తీరాలి. ఆ అమ్మాయి ఉరివేసుకున్న ఉదయానికి ఆ రేప్ చేసిన అబ్బాయి అదే చర్చి ముందు చనిపోయి ఉన్నాడు. ఇది ఆ అమ్మాయే చేసిందని ఆ ఊరి ప్రజలు నమ్మడంతో చాలా భయంగా బ్రతికేవారు. దానికి తగ్గట్టు ఆ అమ్మాయి అర్ధరాత్రులు ఏడవడం, అరవడం, అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం చేసేది. ఆ ఊరిలో ఎవరు ప్రశాంతంగా పడుకోకూడదని ఆ చర్చికి ఉండే గంటను రాత్రి మొదలైంది అంటే చాలు కొట్టడం మొదలుపెట్టేది. ఇది మంచిది కాదు అని ఆ చర్చికి సంబంధించిన సిబ్బంది ఆమెను బయటకు పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ఆ చర్చి సిబ్బంది మొత్తం ఒక్కరొక్కరిగా అందరూ చనిపోయారు. దీనిని చూసి ఊరి ప్రజలంతా ఇక్కడ ఉంటే బ్రతకలేమో అని ఊరి నుండి వేరే ఊర్లకు పారిపోయారు. ఇదంతా తెలుసుకున్న ఒక యూట్యూబ్ వ్లాగర్ ఇదంతా కల్పితం, అక్కడ ఏమీ లేదు అని ఊరికి వెళ్ళాడు. కానీ ఆ వ్లాగర్ ఆ ఊర్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఏదో ఉందని ఫీల్ అయ్యాడు. ఇదంతా అబద్ధమని లోకానికి చెప్పాలనుకున్నాడు. కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. ఆ అమ్మాయి ఏడవడం, అరవడం, గంట కొట్టడం అలా. కానీ ఆ వ్లాగర్ ఎలా అయినా వీడియో తీయాలని ఆమెను వెతికేసరికి ఆయన చనిపోయాడు. కానీ లోకానికి చెప్పాలనుకున్నది వీడియో ద్వారా చూపించాడు. అక్కడ ఒక ఆత్మ దెయ్యంగా తిరుగుతుంది అని. ఆ వీడియోలో ఏముంది అంటే, ఆ అబ్బాయిని ఎవరో చంపుతున్నట్టుంది కానీ చంపేవారు కనిపించడం లేదు. ఇదంతా ఆ కంట్రీ గవర్నమెంట్ చూసి ఆ ఊరికి ఎవరు వెళ్ళకూడదని ఆ ఊరిని బ్యాన్ చేశారు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.